భౌగోళికంగా ఆధ్యాత్మిక, యోగపరమైన కార్యక్రమాలను నిర్వహించటంతో పాటు సామాన్య మహిళలకు స్వయం ఉపాధి కల్పించడానికి వృత్తి విద్యలలో ఉచితంగా శిక్షణమివ్వడం కూడా జరుగుతుందని ద వరల్డ్ టీచర్ ట్రస్ట్ జగద్గురు పీఠం జాతీయ సలహామండలి సభ్యులు సిహెచ్ఎస్ఎన్ రాజు పేర్కొన్నారు. జగద్గురు పీఠం 55వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని తాటిచెట్లపాళెంలో గల మాస్టర్ ఈకే సంస్కృతి సదన్ ప్రాంగణంలో నిర్వహించిన సభకు ఆయన అధ్యక్షత వహించారు. 1971 సంవత్సరంలో నవంబర్ 18వ తేదీన కులపతి ఎక్కిరాల కృష్ణమాచార్య మాస్టర్ ఈకే విశాఖపట్నం ప్రధాన కేంద్రంగా స్థాపించారని, ఆయన రచించిన పలు గ్రంథాలు వేలాది మందికి ప్రచోదనం కలిగిస్తున్నాయన్నారు. సంస్కృతి సదన్లో ఇంతవరకు 2020 మందికి పైగా వృత్తి విద్యలలో మహిళలకు ఉచితంగా తమ సంస్థ శిక్షణమివ్వడం జరిగిందని సిహెచ్ఎస్ఎన్ రాజు వివరించారు. జగద్గురు పీఠం ద్వారా ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో రోజుకు సగటున 3000 మందికి హోమియో వైద్య సేవలు అందుతున్నాయని రాజు తెలిపారు. మాస్టర్ ఈకే విదేశాలలో 7 పర్యాయాలు, మాస్టర్ పార్వతీకుమార్ 65 సార్లు పర్యటించి వేలాది మందికి మార్గదర్శకులుగా నిలిచారన్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ధనిష్ఠ ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ కె. చంద్రశేఖర గురుప్రసాద్ మాట్లాడుతూ, మాస్టర్ ఈకే, మాస్టర్ పార్వతీకుమార్ ప్రాక్పశ్చిమ ఆధ్యాత్మిక సమన్వయానికి చేసిన కృషి ఫలితంగా విదేశాలలో అనేక బృందాలు యోగజీవనాన్ని సాగిస్తున్నారన్నారు. వ్యక్తులను సంస్కరించడం, స్వధర్మాన్ని ఆచరిస్తూ నిస్వార్థ సేవకు సమర్పణ చెందడం జగద్గురు పీఠం కార్యక్రమాలలో ముఖ్యమైనవని ఆయన చెప్పారు. ట్రస్ట్ డైరెక్టర్ ఆఫ్ సర్వీసెస్ చింతలపాటి సత్యదేవ్ ప్రసంగిస్తూ, పార్వతీకుమార్ సదాశయాల మేరకు గత 25 సంవత్సరాలుగా సంస్కృతి సదన్లో ధనిష్ఠ ఫౌండేషన్ సహకారంతో అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. ఈ ఉత్సవ కార్యక్రమాల్లో భాగంగా వృత్తి విద్యలలో శిక్షణ పొందిన 20 మంది మహిళలకు ధృవపత్రాలను, 25 మంది మహిళలకు కుట్టుమిషన్లను అతిథులు బహూకరించారు. జగద్గురు పీఠం విజయనగరం ప్రాంతీయ గణపతి బి. శ్రీనివాసరావు, ఎస్వి సత్యనారాయణ కూడా ప్రసంగించారు. ఈ కార్యక్రమ నిర్వహణకు ట్రస్ట్ డైరెక్టర్ బి. ఉషారాణి, దాట్ల రాధ, గొల్లపూడి రవికుమార్, సిహెచ్ఎస్ శ్రీనివాస్ సహకరించారు. ఒక దివ్య ప్రణాళికను అనుసరించి మాస్టర్ ఈకే గారు 18-11-1971 సంవత్సరంలో జగద్గురు పీఠం అనేటువంటి ఒక సంస్థని స్థాపించడం జరిగింది. 54 వసంతాలు పూర్తి చేసుకుని 55వ వసంతంలోకి ప్రవేశించింది. మాస్టర్ గారి యొక్క ప్రధానమైనటువంటి ఆశయాలు ఏంటంటే ధ్యానం, స్వాధ్యాయం, పరహితం. ఈ 3 మూల స్తంభాలుగా ఏర్పాటు చేసుకొని ఆయన కార్యక్రమాలని నిర్వహించారు. ఇప్పుడు మీరు చక్కగా చదివారు. ఎందుకంటే మీరు ధ్యానం అంటే నేర్చుకోవడం, అంటే స్వాధ్యాయం చేసి ధ్యానం నేర్చుకోవడం, భగవంతుడి యొక్క మార్గంలోకి వెళ్ళడం అనేటువంటిది ఆయన వల్లే మనకి ఇంతమంది, అంటే ఎంతోమందికి కుల మత భేద విచక్షణ లేకుండానే, ఆ జాతి మతాలు లేకుండానే ఎంతోమంది చేత గాయత్రి మంత్రం కానీ, అనేకమైన దేవతల యొక్క మంత్రాలు కానీ, హోమం కానీ, అభిషేకాలు కానీ మనం ఇవాళ చదువుకుంటా అంటే ఆ మహాత్ముడు పెట్టినటువంటి భిక్ష. ఇది మన కష్టమైనటువంటి ఒక ఆధునిక దేవాలయం, ఒక మోడర్న్ టెంపుల్. ఇక్కడ మనిషే దేవుడు, మానవ సేవే మాధవ సేవ, నరుని సేవే నారాయణ సేవ, సమాజ సేవే సర్వేశ్వరి సేవ. ఇది మనకి ప్రధానంగా ఉంటుంది. ఎందుకంటే మన పురాణాలు కానీ, మన ఇతిహాసాలు కానీ, మన వేదాలు కానీ చెప్పింది మనిషే దేవుడు. అంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటటువంటి శక్తి ఇవ్వగలిగినటువంటి ఒక దృష్టి మనకి అనిపిస్తుంటుంది అన్నమాట.
అంటే ఆడవాళ్ళు వాళ్ళ అవసరాలకి వాళ్ళ భర్తల మీద ఆధారపడుకుంటా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళు సంపాదించుకునేటువంటి సామర్థ్యాన్ని వాళ్ళు కొంతమంది షాపు కూడా పెట్టుకున్నారు. గుంటసారి వాళ్ళు కూడా దాదాపు ఒక 15 విదేశాలకు వెళ్ళారు మా నాన్నగారితో పాటు. గనిష్ట ఫౌండేషన్ సంస్థలు నిర్వహిస్తున్నారు. మనం నిర్వహించే వృత్తి విద్యలకి ప్రధానంగా మనకి ఆర్థిక ప్రోత్సాహం చేసేది గనిష్ట ఫౌండేషన్. గౌతమ బిడ్డ పని నిర్వహిస్తుంది. దానికి కూడా అమ్మగారు కృష్ణమ్మ గారి పేరున మా స్పాతకుమ్మ గారు మాకు ఆయన చెప్పారన్నమాట. ఆ రకంగా చేయమని చెప్పి అమ్మగారి పేరు కాబట్టి గనిష్ట ఫౌండేషన్కి దేవుని ట్రస్టీ, గౌతమ బిడ్డకేమో గౌరవ అధ్యక్షుడు ఇంద్రహరి గారు ఆయన చర్చలో కూడా బేసిక్గా సామాన్యుడికే సేవ చేయాలి, తల్లిదండ్రుల పాత్ర మనం వహించాలి, మౌనంగా సేవ చేయాలి. ఒక విషయం కూడా చెప్పారు, ఇక్కడ మీరు ఎటువంటి కుల మత ప్రసక్తి లేకుండా రాజకీయ లేకుండా చూసుకోమని చెప్పారు. నేను యాక్సెప్ట్ చేయలేదు, అసలు చేయలేదు. పాఠంగా చెప్పిన వాక్యాలు అసలు నాకు మాస్టర్ చెప్పారు కదా, ఇక్కడ ఎక్కువ చెప్పాలంటే సామాన్యుడు సేవ జరుగుతుంది కదా. ఈ మాస్టర్ మీద చేస్తున్నాం అనుకుంటే కొన్ని వేల మందికి చేస్తాం. సుబ్బలక్ష్మి గారు మన ఎస్బీఎస్ గారు కృష్ణ గారు 2,000 మందికి, వాళ్ళు 2,000 మంది మాస్టర్ పేరు చేస్తున్నారంటే నా దృష్టిలో ఇది చాలా ఆనంద విషయం. మీరు ఏం చేయాలి, మేనేజ్ చేస్తున్నాం. అది రక్ష. మాస్టర్ పేరు బలము, మాస్టర్ పేరు మహిమ. స్వయం ప్రేరిత అంటే ప్రతివాడు కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి బతకాలనేటటువంటి ఆసక్తి, ఇతరుల మీద ఆధారపడి ఉండడం అనేటటువంటిది అది ఎప్పటికైనా ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడున్నటువంటి కాస్ట్ ఆఫ్ లివింగ్లో, ఇప్పుడున్నటువంటి ఇంత ఖర్చులున్నటువంటి వ్యవహారంలో భర్తతో పాటుగా కూడా భార్య కూడా ఏదో రకమైన సంపాదన అనేది యాడ్ చేసుకుంటే తప్ప వాళ్ళ పిల్లలు ఫీజు అనేది కట్టుకోలేదు. ఆరోగ్యాలు బాగాలేకపోయినా పిల్లలు చదివించుకోవాలన్నా, పిల్లలకి పెళ్లి చేయాలన్నా, పిల్లలు మంచి స్కూల్స్లో వేసుకోవాలన్నా, లైఫ్ మనకి పరిగెడుతున్నటువంటి ఈ ప్రపంచంలో దాంతోపాటు మనం కూడా ముందుకు వెళ్ళాలంటే ఖచ్చితంగా ఎకనామిక్గా అంటే ఆర్థికంగా కొంత. Today is a very special day because today is the foundation day of the World Teacher Trust. It is very pleasure to speak about tailoring batches because tailoring is a program for empowerment and self-sufficiency and the transcendent guiding light of the World Teacher Trust philosophy that illuminates the path for the incredible teachers who lead them. Every class begins with a brief, powerful morning prayer. Prayer is not just a vocal. This beautiful practice instantly centers the students and involves a higher purpose, enlightening their hearts and minds for the day's work, combining practical empowerment with profound spiritual grounding. And lastly, I would like to thank each and everyone who listened me carefully. నిజంగా ఈరోజు ఒక గొప్ప పండగ రోజు అండి. మాలాంటి మహిళలందరికీ, సామాన్యమైన మహిళలందరికీ ఒక పండగ రోజు ఈరోజు. మా సాక్షిపాలెం ఈకే గారి సెంటర్లో మాకు గత కొన్ని సంవత్సరాలు బట్టి ఎంతో విలువైన గొప్పదైన నైతిక విలువలతో కూడిన విద్యను అందిస్తున్నారు మాలాంటి పేద ప్రజలందరికీ. ఎందరో మహాన్ గురువులు అందరికీ మా మహిళలందరి తరపు నుండి కృతజ్ఞతలతో కూడినటువంటి పాదాము వందనాలు తెలియజేస్తున్నాను. మనకి ఈ అక్కయ్యపాలెం, సాక్షిపాలెం ఈ ఈకే గారి సెంటర్లో స్టిచ్చింగు, వైద్యము, ఆరోగ్యము, తర్వాత న్యూట్రిషన్ ఫుడ్, అదేవిధంగా సౌందర్యానికి సంబంధించిన కోర్సెస్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయండి. ఇవన్నీ మహిళలకి ₹1 కూడా తీసుకోకుండా చాలా ఉచితంగా ఎంతో సహాయ సహకారాలతో ఇక్కడ అందిస్తున్నారండి అధ్యాపకులు. ఈ సందర్భంగా ఇక్కడ పనిచేసేటువంటి మా గురువులకి, గురువర్యులకి, అదేవిధంగా అధ్యాపక బృందానికి, టీచింగ్ స్టాఫ్ అందరికీ
మా మహిళల తరపు నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. ఎందరో గురువులు అందరికీ వందనాలండి. నిజంగానే ఇక్కడికి రాగానే ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుందండి. గురువుల యొక్క అనుగ్రహం అనుకుంటా. ఎంత టెన్షన్స్ ఉన్నా సరే పీస్ ఆఫ్ మైండ్ అన్నది ఇక్కడ చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి. మా గురువులు నేర్పించిన విద్యను అందుకుని అందులో ఉత్తీర్ణతను సాధించి ఈరోజు సర్టిఫికెట్ పట్టుకెళ్తున్నామండి. ఆ గురువుల అనుగ్రహం, భగవంతు అనుగ్రహం ఉన్నాయండి. అందుకు మేము ఈ విధంగా మేము చేయగలిగాము. జగద్గురు పీఠము ది వరల్డ్ టీచర్ ట్రస్ట్ ప్రారంభించినటువంటి రోజు నవంబర్ 18, 1971 సంవత్సరంలో కులపతి ఇక్రాల కృష్ణమాచారి గారు ఈ జగద్గురుపీఠ సంస్థని స్థాపించడం జరిగింది. జగద్గురుపీఠంలో ఉండేటటువంటి ప్రధానమైనటువంటి అంశములు ఏంటన్నట్లయితే ప్రాచీనమైన భారతీయమైనటువంటి వేదాలు కానీ ఉపనిషత్తులు కానీ యోగ దర్శనం కానీ ఇట్లాంటి వాటిని మళ్ళా అందరికీ అర్థమయ్యే విధానంలో ఆయన ప్రసంగాలు చేయటం, గ్రంథాలు రచించడం కూడా జరిగింది. అంతకన్నా చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏంటన్నట్లయితే ఇప్పుడున్నటువంటి కాలంలో తెలుగుదేశంలో, ఆంధ్రదేశంలో కానీ, తెలంగాణలో కానీ, మిగతా రాష్ట్రాల్లో కానీ అనేక వైద్యాలయాలు స్థాపించి వైద్యం కానీ, మందులు కానీ అన్నీ కూడా అన్ని వర్గాల వారికి కూడా ఉచితంగా అందించి దీర్ఘమైనటువంటి వ్యాధులకు కూడా సమూలంగా నివారణ అనేటటువంటి దాన్ని కలిగించేటటువంటి ఒక ప్రక్రియ వారు ప్రారంభిస్తే ఈరోజు ప్రతిరోజు సుమారు ఒక 3,000 మందికి ఉచితంగా వైద్యం కానీ, వైద్యంతో పాటుగా ఔషధాలు కానీ ఫ్రీగా ఇవ్వడం అనేటటువంటిది ఒకటి జరిగింది. ఇక్రాల కృష్ణమాచారి గారు, మా ఈకే గారి వల్లే ఈరోజు ఆంధ్రదేశంలో హోమియోపతి వైద్యానికి అంత ప్రాచుర్యం అనేది వచ్చింది. వారు 7 సార్లు అనేక దేశాలు పర్యటించి భారతీయమైనటువంటి భగవద్గీతను కానీ, పతంజలి యోగ సూత్రాలను కానీ, విజ్ఞాన వాంగ్మయాన్ని కానీ అనేక దేశాల తాలూకు ప్రాచీన సంస్కృతుల గురించి కానీ ఆయన ప్రసంగాలు చేసి ఎంతో ఒక ఆధ్యాత్మిక చైతన్యాన్ని మాస్టర్ గారు కలిగించారు. అట్లాంటి మాస్టర్ ఈకే గారు స్థాపించినటువంటి జగద్గురు పీఠం తాలూకు జన్మదినం ఈ రోజుకి 55 సంవత్సరాల క్రితం జగద్గురు పీఠం అనేది స్థాపించబడింది. జగద్గురు పీఠం ది వరల్డ్ టీచర్ ట్రస్ట్ మాస్టర్ ఈకే గారు స్థాపించినటువంటి ఒక ఆధ్యాత్మిక సేవా సంస్థ. ఇది ఆధ్యాత్మిక సేవా సంస్థ అన్న విషయం అందరం గమనించుకోవాల్సినటువంటి విషయం. ఎందుకంటే దీంట్లో ఒక మనిషి దైవాన్ని చేరటానికి కూడా ఒక మార్గంగా ఇచ్చినటువంటి మార్గం ఈ సంస్థలో ఉంది. మాస్టర్ సివివి గారి రాజయోగ మార్గాన్ని మాస్టర్ ఈకే గారు ఇచ్చినటువంటి వ్యక్తి. అట్లాగే మాస్టర్ ఈకే గారి తర్వాత మాస్టర్ కేపీకే గారిని మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఇవాళ రోజున ఎంతో ఉంది. మాస్టర్ ఈకే గారు, మాస్టర్ కేపీకే గారు ఈ సంస్థని ఎంతో వృద్ధి చేశారు. దీంట్లో చేరే వాళ్ళందరికీ కూడాను ఆధ్యాత్మిక చింతన ఉండేవారు అందరూ చేరతారు. సేవ అన్నది ఆధ్యాత్మికతలో ముందుకు వెళ్ళటానికి కానీ, దైవాన్ని చేరుకోవటానికి కానీ అవసరమైనటువంటి ఒక ముఖ్యమైనటువంటి అడుగు సేవ అన్నది. అట్లాగే స్వాధ్యాయం అంటే మనం తెలుసుకోవటం, అట్లాగే ప్రాచీన జ్ఞానాన్ని తెలుసుకోవటం, సనాతన ధర్మాన్ని ఎరిగి ఉండటం అన్నది కూడా జగద్గురు పీఠంలో ఉన్నటువంటి మెంబర్స్ అందరూ కూడాను ప్రాక్టీస్ చేసేటువంటి విషయం. మాస్టర్ ఈకే గారు సంస్థాపించినటువంటి ఈ జగద్గురు పీఠంలో ముఖ్యంగా జరిగేవి మాస్టర్ సివివి గారి ప్రార్థనలు, అట్లాగే జ్ఞాన సముపార్జన, అట్లాగే అనేక సేవా కార్యక్రమాలు. పరిహితం కోరి మాస్టర్ ఈకే గారు తమ జీవితాన్నంతా కూడాను చాలా సేవా కార్యక్రమాలకి వెచ్చం చేశారు. ఆయన మొదలుపెట్టినటువంటి హోమియో డిస్పెన్సరీ కార్యక్రమం ఇప్పుడు జగద్గురు పీఠంలో బాగా వ్యాప్తి చెంది కొన్ని కోట్ల మందికి ఉపయోగపడుతుంది అంటే దాంట్లో ఆశ్చర్యపడాల్సినటువంటి విషయం ఏం లేదు. అట్లాగే ఉమెన్ ఎంపవర్మెంట్ కార్యక్రమాలు కూడా జగద్గురు పీఠంలో చేపట్టి చేస్తున్నాం. ఇవాళ రోజున ఎంతోమంది మహిళలకు ఈ సెంటర్ ఏదైతే సంస్కృతి సదన్ సెంటర్ ఎక్కడైతే ఇప్పుడు నేను నించొని మాట్లాడుతున్నానో ఇక్కడ 2,000 పైగా మహిళలకు
వృత్తి విద్యల్లో సర్టిఫికేషన్ కోర్సులు ఉచితంగా ఇవ్వబడినాయి. అట్లాగే ఎన్నో కుట్టు మిషన్లు కూడాను మహిళలు వారి ఇండిపెండెన్స్, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కోసం వాళ్ళ కాళ్ళ మీద నిలబడే విధంగా వారు ఎదగాలన్న ఉద్దేశంతో ఎంతోమందికి కుట్టు మిషన్లు కూడా ఇవ్వటం జరుగుతోంది. ఇట్లాగా జగద్గురు పీఠంలో ఆధ్యాత్మిక సాధన చేసుకుంటూ, అట్లాగే మాస్టర్ సివివి గారి ప్రేయర్లు చేసుకుంటూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి సంస్థ ఇవాళ ఈ సంస్థ యొక్క 55వ జన్మదినోత్సవం మీ అందరం ఇక్కడ జరుపుకుంటున్నాము. ఈ సంస్థలో భాగంగా ఉన్నందుకు మేమెంతో మాస్టర్ గారికి రుణపడి ఉంటాము. మాస్టర్ గారు మా అందరికీ కూడాను తమ ఆశీర్వచనం సదా ఇస్తూ ఉండాలని కోరుతూ స్వస్తి.